గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రేక్షకులందరికీ 79వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొద్దిసేపటి క్రితమే క్యూ న్యూస్ కార్యాలయం పైన అలాగే మా అందరి సమక్షంలో మరీ ముఖ్యంగా బీసీ పొలిటికల్ జేఏసీ నాయకత్వంలో కొద్దిసేపటి క్రితమే జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజల ముందు కొన్ని అంశాలను వాళ్ళను ఉద్దేశించి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, అలాగే మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నర్సయ్య గౌడ్ గారు, అలాగే మా చందు, రవి, అలాగే వెంకట్, వాసు, రంగన్న వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. ఈ రోజుకు మనం జంతర్ మంతర్ దగ్గర కూర్చొని హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం, వాటాల కోసం, అధికారం కోసం, ఆత్మగౌరవం కోసం నినదించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ దేశంలో పూర్తి స్థాయి స్వాతంత్రం ఈ దేశ ప్రజలకు సమానమైనటువంటి అవకాశాలు అందరికీ సమాన వాటాలుగా దక్కినప్పుడు దక్కుతుందనేది బీసీ జేఏసీ బలంగా నమ్ముతూ ఉంది. ఇదే అంశం పైన కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా 79వ స్వాతంత్ర దిన శుభాకాంక్ష తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా స్వతంత్ర ఫలాలను ఇంకా పొందాలి. ఇంకా ఆ కోరిక నెరవేరలేదు, సహకారం కాలేదు. కొన్ని వర్గాలకే పరిమితమైన దేశంలో పేదలు, అణగారి వర్గాలు, బడుగు వర్గాలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వచ్చినప్పుడే స్వతంత్ర ఫలాలను పొందినట్టు అవుతుంది. కాబట్టి మేము బీసీ జేఏసీగా ఈ రాష్ట్రంలో మల్లన్న గారి నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమాన్ని చేపడుతున్నాం. ఈ ఉద్యమాల ద్వారా ఎన్నో ప్రతిఫలాలు పొందుతున్నాం. ఇంకా పొందడానికి సాయశక్తుల కృషి చేస్తాం, మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేసిర్రు, కొట్లాడినరు. 1857లో సిపాయిల తిరుగుబాట్లు ప్రారంభమైన ఈ ఉద్యమం 47 ఆగస్టు 15 రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. అంటే ఈ మధ్యన ఎందరో త్యాగదానులు ప్రాణాలు కోల్పోయారు, జైలు పాలయ్యినరు. వాళ్ళు త్యాగం చేసిన ఫలితాల మూలంగా మనం ఈ స్వాతంత్రం పొందుతున్నాం. కానీ ఈ దేశంలో కొన్ని వర్గాల చేతిలో అధికారం పోయి ఇంకా పేదలుగానే ఉన్నారు. కానీ ఇక ముందైనా ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కార్యోన్ముఖులై చైతన్యవంతమై ఫలాలు పొందడానికి కృషి చేయాలని మేము కూడా ఆ ముందుకు పనిచేస్తామని మీకు మాట ఇస్తున్నాం. నమస్కారం. అయితే అలాగే వాస్తవానికి ఈ దేశంలో భారత రాజ్యాంగం మనకు పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది. కాకపోతే ఆ హక్కులు కొంతమందికి ఎక్కువగా, కొంతమందికి తక్కువగా ఉపయోగించబడతా ఉన్నాయి. ఈ మొత్తం 80 దేశాల జనాభా కంటే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండడం, అలాగే మనము స్వేచ్ఛ అనేటువంటి మాట మొత్తం 142 దేశాల జాబితా తీసుకుంటే 79వ స్థానంలో భారతదేశం ఉండడం, ఇట్లా అనేకమైనటువంటి రంగాల్లో మనం వెనకబడి ఉండడం, ఈ దేశంలో స్వాతంత్ర ఫలాలు పూర్తి స్థాయిలో విస్తరించలేదనేది సుస్పష్టమవుతున్నటువంటి అంశం. సో కాబట్టి బీసీ జేఏసీగా మేము మీ అందరికీ ఇస్తున్నటువంటి హామీ, ఈ రాబోయేటువంటి తరం ఖచ్చితంగా ఇది అణగారిన వర్గాల తరంగా మారాలి. ఇది అణగారిన వర్గాలు అందరూ సమానమైనటువంటి, ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు మాత్రమే కాదు, ఓసీలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం హక్కులు దక్కాలి, వాటాలు దక్కాలి అనేటువంటిది మా బీసీ జేఏసీ ఉద్యమ పోరాట లక్ష్యంగా ముందుకు పోతా ఉంది. ఇక ఈ నెల 17న అంటే ఎల్లుండి నిజామాబాద్లో ఒక ప్రెస్ మీట్ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత మంచిర్యాలలో 20 తారీఖు రోజు ఏది మీటింగ్ ఉంది బీసీ జేఏసీకి సంబంధించినటువంటిది. సో ప్రజలారా ఇక ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఈ సుదినాన్ని మేము తీసుకుంటా ఉన్నాం. 15 ఆగస్టు 2025 ఏదైతే ఉందో, అయితే ఆ తర్వాత 2028 డిసెంబర్ 3 తారీఖు రోజు ఎన్నికలు జరుగుతాయి. సో ఆలోపు మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈ బీసీల ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డను కలుపుకొని భుజం తడుతూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు బలోపేతంగా తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఇక అలాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఈ రోజున సో మార్నింగ్ న్యూస్లో స్వేచ్ఛగా బీసీ నాయకులు మాట్లాడుకోవడానికి అటు వాసు కానీ, వెంకట్ కానీ, చందు కానీ, రవి కానీ అందరు కూడా ఇవాళ మార్నింగ్ న్యూస్లో పాల్గొంటారు. స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. ఈ స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంటు.
ఏ దేశమైనా ఏ ఖండమైనా మనిషి స్వేచ్ఛనే ఆ దేశ ప్రగతికి చిహ్నంగా కనిపిస్తుంది. మనిషికి అత్యుత్తమైనటువంటి స్వేచ్ఛ దొరికినప్పుడు ఆ దేశం సంపూర్ణ స్వతంత్రాన్ని సాధించినట్టు ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి అందరికి కూడా మరొకసారి 79వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం. ఇక ఇవాళ కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోట నుంచి, గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జెండా ఎగరవేస్తూ ఉన్నాడో, భవిష్యత్తులో ఏదైతే గోల్కొండను జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వారసులు కూడా అదే కోట మీదుగా ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేటువంటి రోజు అతి త్వరలోనే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మహనీయుల ఆశయాలన్నింటినీ, స్వాతంత్ర ఫలాలన్నింటినీ, స్వతంత్ర సమరయోధుల ఆశయాలన్నింటినీ నెరవేరుస్తూ రాబోయేటువంటి బీసీ ప్రభుత్వం ఈ ప్రజలందరికీ మంచి చేకూరుస్తుందని, మంచి చేకూర్చే విధంగా మేము ముందడుగు వేస్తామని సత్యప్రమాణంగా మీ అందరికీ చెప్తూ, ఇక మార్నింగ్ న్యూస్లో సుదర్శన్తో పాటు మిగతా గెస్టులు కూడా పాల్గొంటారు. సో అందరూ కూడా మరొకసారి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.